జెట్ స్పీడ్ వేగంతో అమరావతి నిర్మాణ పనులు బెజవాడ ఉగ్ర లింకుల కేసులో సంచలన విషయాలు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. ఈ నెలలోనే పలు భవన నిర్మాణాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై అధికారులతో మంత్రి చర్చించారు. నిర్మాణాలు పూర్తి పట్ల మౌలిక వసతుల్ని కల్పించాలన్నారు. విజయవాడలో 30 కోట్లతో నిర్మించిన ఏపీ సిపిడిసిఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. సీఎం ఆశయ సాధన దిశగా విద్యుత్ ఉద్యోగులు పనిచేయడం హర్షణీయమని మంత్రి తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల నిరంతర కృషితోనే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన చేసిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. తమ మనుగడ కోసం అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు కూడా అధిష్టానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారని, కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు ధూళిపాల. లక్షల కోట్లు పెట్టుబడితో అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల ఏం సాధిస్తారని సీఎం చంద్రబాబును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కడపలో మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి చట్టబద్దతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో చిన్న మార్పు చేశారని, దానికే కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చంద్రబాబు చేశారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుంది కాబట్టి మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. వసతుల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరం. రాజధాని నిర్మాణం ఈ 3 ఏళ్లలో పూర్తి చేయగలరా అని ప్రశ్నించారు. టైం బౌండ్ పెరిగే కొద్దీ ఖర్చు 2-3 పెరుగుతుందన్నారు. ఏపీ రాజధానిగా జగన్ ప్రతిపాదించిన మావిగన్పై సెటైర్లు వేశారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన 2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటి వరకు సుస్థిరమైన రాజధాని లేక పడుతున్న ఇబ్బందులు చాలదా అన్నారు. చేతనైతే అమరావతికి సహకరించాలి, లేదంటే జగన్ ఇంట్లో కూర్చోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు రాజధాని అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జగన్ అమరావతిపై చేసిన దుష్ప్రచారం చేస్తూ పైశావిక ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. విజయవాడ ఉగ్రవాదుల లింకుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైదా బేగం ఇప్పటి వరకు 42 మంది యువతులను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేలా సైదా బేగానికి ఉగ్రవాదులు టార్గెట్ ఇచ్చారు. మత్స్య సంపద పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా బంగాళాఖాతం తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల మెకనైజ్డ్ బోట్లు, ఇన్బోట్, అవుట్బోర్డ్ మోటార్లు అమర్చిన పడవలపై నిషేధం విధించి సంప్రదాయ పడవలకు మినహాయింపు ఇచ్చింది. ఆపరేషన్ మోబీ ట్రాక్ ద్వారా కడప జిల్లా పోలీసులు భారీ సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగించారు. 70 లక్షల విలువైన 505 మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేశామని ఎస్పీ విశ్వనాథన్ తెలిపారు. ఇప్పటి వరకు 8 విడతల్లో 11,76,00,000 విలువైన 5,877 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామన్నారు.